జాబ్ క్యాలెండర్ 2026 అమలుపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేష్. 4 దశల్లో చేపట్టనున్న 10,060 పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికారులతో ఆరా తీశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాలతో 2వ దశ నోటిఫికేషన్ జాప్యమైనట్టు అధికారులు మంత్రికి వివరించారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకు నోటిఫికేషన్ తేదీలో మార్పు చేసినట్టు తెలిపారు. గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంపుపై మంత్రుల బృందం అభిప్రాయం తీసుకోవాలన్నారు. ఉద్యోగాల భర్తీలో వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి నారా లోకేష్. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 ఖాళీల వివరాలు వచ్చే కేబినెట్ సమావేశానికి అందించాలని సూచించారు. ఈ ఏడాది మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 4 దశల్లో భర్తీ ప్రక్రియ జరగనుంది. ఫేజ్ 1లో అధ్యాపక పోస్టులు 1,523 భర్తీ చేస్తారు. ఫేజ్ 2లో 3,168 పోస్టులు, ఫేజ్ 3లో 2,388 పోస్టులు, ఫేజ్ 4లో 2,981 పోస్టులు భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 15న 2వ దశకు నోటిఫికేషన్ రాబోతోంది. అక్టోబర్ 15న 3, 4వ దశ నోటిఫికేషన్లు వస్తాయి. హోంశాఖలో 2,225 పోస్టుల భర్తీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.